నిన్న ఐజీ గారు థర్డ్ ప్రెస్ మీట్ పెట్టి దాదాపు ఈరోజుకి 24 అవర్స్ అవుతుంది. ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఈ ఇన్స్టాలో, ఫేస్బుక్లో నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ పెట్టినారు. అసలు ఎందుకు చేయాలి, అసలు ఎందుకు మాట్లాడాలి, ఏం అవసరం ఉందని మాట్లాడాలి బాస్? చెప్పండి, ఏం అవసరం ఉందని మాట్లాడాలి? తాగుబోతుల గురించి మాట్లాడవచ్చు, కానీ పచ్చి తాగుబోతైన ప్రవీణ్ పగడాల గారి గురించి నేనేం మాట్లాడాలి? ఇంత క్లియర్గా ఐజీ గారు చెప్పిన తర్వాత వై షుడ్ ఐ రెస్పాండ్? ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? అరే బాస్, నాకు అర్థం కాదు. అసలు ప్రవీణ్ పగడాల తాగడానికేనా లాంగ్ జర్నీ చేసింది హైదరాబాద్ నుంచి? తన అక్కడిక్కడ సమ్ రాజమండ్రికో ఇక్కడికి వెళ్ళాల్సింది తాగడానికి లాంగ్ జర్నీ చేసినట్టు ఉంది బస్. నిజంగా అదేమన్నా నెజ్ డ్రింకా బై? 3 టైమ్స్ సమ్ హైదరాబాద్లో, కోదాడల, ఏలూరులో 3 చోట్ల 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ బ్రాండ్స్ని మెయింటైన్ చేసి తాగిన వ్యక్తి అదేమన్నా ఎనర్జీ డ్రింకా? అదే బండికి ఫ్యూయల్ పట్టించినట్టు నీ బాడీకి ఫ్యూయల్ పట్టించినావా? నాకు అర్థం కావడం లేదు. అమ్మ జీవితం. 12:15కి నువ్వు హైదరాబాద్ ఎల్బీ నగర్లో వైన్స్ కడ మందు తీసుకున్నావు. కోదాడ ఐ థింక్ 258కో 250కి కోదాడలో మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాం. ఎల్బీ నగర్ నుంచి కోదాడ ఆ వైన్స్కి దాదాపు 220 కిలోమీటర్స్. 220 కిలోమీటర్స్ జస్ట్ 3 అవర్స్లోనే 220 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం. పైగా బడ్వైజర్లు 2, జిన్ను, రమ్ము, ఇటు 60 జిన్ను, ఇటు 60 రమ్ము, మళ్ళీ 2 బడ్వైజర్లు. అండ్ వితౌట్ టేకింగ్ ఎనీ వాటర్ బాటిల్స్ కానీ, గ్లాస్ కానీ, స్టఫ్ కానీ, ఈ 3 తీసుకోకుండా జనరల్గా ఎవరైతే ఎంత ఖర్చు తాగబోతైనా ఏదైనా ఆల్కహాల్, సరే బడ్వైజర్ అంటే ఇట్లా రన్నింగ్లో తాగేసి వచ్చిండు. మరి జిన్ను, రమ్ము పరిస్థితి ఏంది బాస్? పోసుకోవడానికి గ్లాస్ కావాలి కదా, కలుపుకోవడానికి వాటర్ కావాలి కదా. వాటర్ కాకుండా, స్టఫ్ తినకుండా 220 కిలోమీటర్స్ జస్ట్ 3 అవర్స్లోనే బాడీకి ఆల్కహాల్ పట్టించేసి రీచ్ అయ్యి ఇక అయిపోయిన వెంటనే మళ్ళా కోదడ వైన్స్కి పోయినాం. నాకు అర్థం కాదు, అది మందా లేకపోతే ఏదైనా ఎనర్జీ డ్రింకా మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు? నాకు అర్థం కావట్లేదు. గంతగానం తాగుడా? వామ్మో, వాయో ఐ డోంట్ అండర్స్టాండింగ్. అది కూడా వాటర్ బాటిల్ తీసుకోకుండా, గ్లాసులు తీసుకోకుండా, స్టఫ్ అంటే కొంతమంది సరిపోలేదు. అండ్ ఇక్కడ కూర్చోకుండా, అంటే జనరల్ సిట్టింగ్ వేస్తే ఎంత తాగుపోతాడైనా ఎక్కడన్నా ఒక కూర్చొని తాగాలి. అండ్ డ్రైవింగ్లోనే తినడం లేదు కదా, తాకుండానే 2 బడ్వైజర్ కంప్లీట్ చేసి 2 60 ml రమ్ము, జిమ్ కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ కోదాడ అంటే బస్ స్టాప్కి తాగిండు. మరి ఇది కాకుండా మళ్ళీ ఏలూరులో, మరి ఇది ఘోరం. ఇది అది తెలిసి ప్రవీణ్ పగడాల గారు సుమారు కొన్ని కోట్లకు ఉంటాడు. అలాంటి వ్యక్తి మరీ చీప్గా రాయల్ ఛాలెంజ్ అనే విస్కీ తాగడం ఏంది బాస్? రాయల్ ఛాలెంజా, రాయల్ సెల్యూటా? నాకు అర్థం కావట్లేదు. అది కోదాడలో తీసుకున్నారంట. ఇలాంటి తాగుబోతుని గురించి మీరు నన్ను మాట్లాడమంటున్నారు. హౌ? ఏం చేసిండు? ఏం ఘనకార్యం చేసిండు? తాగడానికే ఆయన లాంగ్ డ్రైవ్ మూవ్మెంట్ తీసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ఆ సమ్ఎవర్ రాజమండ్రి పోతున్నాడు, తాగడానికే డ్రైవ్ తీసుకున్నాడు. అలాంటి వ్యక్తికి నుంచి నన్ను మాట్లాడమంటారు. అండ్ సెకండ్ పాయింట్ ఇంకొకటి, ఈ ఇష్యూ మీద నిన్న ఐజీ గారు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. అంటే ఒక విలేకరు సోదరుడు అడిగినాడు, కుటుంబ సభ్యులు కాదు, మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఆ గైడ్, వారు నడుస్తున్న వ్యక్తి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్నీ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కన్ఫర్మేషన్ ఇయ్యలేదంట, ఓన్లీ టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొనే ఐజీ గారు కన్ఫర్మ్ చేసినారంట. అంటే మనిషిని నమ్మడం కన్నా టెక్నికల్ ఎవిడెన్సే నమ్మడం జరిగిందని ఐజీ గారు చెప్పినారు. అండ్ విలేకర్ కూడా అడిగినారు, సార్ ఇట్లెట్లా సాధ్యమవుతుంది సార్ ఇంతగానం తాగి? అంటే ఆయనకి ఎప్పటి నుంచో అలవాటు ఉంది, లాస్ట్
ఇదే మంత్లో మార్చ్ మంత్లో 12-13 డేస్లో అప్పుడు కూడా యూపీఐ పేమెంట్స్ సమ్ వైన్ షాప్స్ కాడ తీసుకున్నాడంట. అంటే ఆయన తాగడానికే జర్నీలు చేసినట్టు ఉంది. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి, టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ వైఫ్ చెప్పింది. అసలు నిజంగా చెప్తున్నాను బాస్, ఇప్పుడు నా మీద ఒక నింద వస్తే నా మీద రెస్పాండ్ అవ్వాల్సింది, అరే మా ఆయన ఇట్లాంటి కాదు నా భార్య, లేదంటే అరే మా తమ్ముడు ఇట్లాంటి కాదు, మా అన్న ఇట్లాంటి కాదని నా తమ్ముళ్ళు, నా అన్నను, నా కొడుకు ఇట్లాంటి కాదు, నా పేరెంట్స్, లేకపోతే నా బంధువులు. ఇంత ఘోరమైన అవమానం జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంటి సభ్యులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అరే మీకందరికి ఎందుకు బాస్, హర్ష కుమార్ గారు మీకెందుకు, ఇంకొక అతని పాస్టర్ మీకెందుకు, మీరందరూ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే నోరెత్తడం లేదు, ఆ ఇంటి సభ్యులే వాళ్ళు ఇది మాకు నమ్మకం లేదు, మా ప్రవీణ్ పగడాల గారు కాదు, మా వైఫ్ మా భర్త కాదు, మా తమ్ముడు కాదు, మా అన్న కాదు, మా ఎవరు కాదు అని ఎవరు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు బాస్? నేను ఎందుకు మాట్లాడుతున్నా బాస్? మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి బాస్? ఒక్కసారి ఆలోచించండి. హర్ష కుమార్ గారు, ఇంకొకరు, ఇంకో పాస్టరు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు మాట్లాడాలి? మనం ఎందుకు మాట్లాడాలి? ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? వాళ్ళు ఏమైనా మాట్లాడితే అనుకోవచ్చు, వాళ్ళ కోసం మీరెందుకు బాస్ జైలుకి పోవడము, అరెస్ట్ అవ్వడము, కేసులు మీద వేసుకోవడం, నోటీసులు ఇచ్చి తీసుకోవడము? ఇంట్లో కుటుంబ సభ్యులే రెస్పాండ్ అన్నప్పుడు అరే మావాడు, మా క్రైస్తవుడు, మా పాస్టర్ అని గొప్పగా అసలు ఈ ప్రవీణ్ పగడాలంటే ఆయన ఎవరు చనిపోయినాక తెలిసిందా, చనిపోక ముందు తెలిసిందా? చనిపోయిన తర్వాత చాలా మందికి తెలిసింది, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా. మరి ఎందుకు బాస్? ఏమైనా అయితే రెస్పాండ్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు మీరెందుకు రెస్పాండ్ అవుతున్నారు? మేము ఎందుకు కేసులు వేసుకుంటున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు, నేను వాళ్ళ తమ్ముడు, అన్ననో, ఇంకెవరో. ఐజీ గారు ప్రెస్ మీట్ చెప్పింది కరెక్ట్, ఆయన్నే, టెక్నికల్ ఎవిడెన్స్ కాదు, మేము నమ్మినాము. ఆ వీడియోస్లో కనబడింది ప్రవీణ్ పగడాల గారే మావాడే అని వాళ్ళు చెప్పలేరు కదా, మరి ఎందుకు మీరు మాట్లాడటం? సైలెంట్గా ఉండే బెటర్ కదా. ఎందుకు? ఇది కేసు క్లోజ్ అయిపోయింది కదా, ఎందుకు మాట్లాడాలి? మళ్ళీ అయిపోయిన కేసును మళ్ళీ తీసుకురావడం ఎందుకు? ఇంకోటి, ఇప్పుడు ఒక్క బియర్ తాగితే ఆటోమేటిక్ స్మెల్ వస్తుంది, ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. అట్లాంటిది 3 సార్లు తాగిన వ్యక్తి, సార్ విజయవాడకి రీచ్ అయినప్పుడు 2 సార్లు తాగినాడు, 2 సార్లు 2 బడ్వైజర్, 2 జిమ్, విస్కీ అవన్నీ తాగిన వ్యక్తి. ట్రాఫిక్ ఎస్ఐ గారు విజయవాడలో కూర్చున్నప్పుడు తను చెప్పిన మాట ఏంది? తను ఆల్కహాల్ తీసుకున్నట్లేదు, నీరసంగా ఉన్నాడు అన్నాడు. ఎంత తాగిన వ్యక్తి ఇట్లా జస్ట్ ఉంటే స్వెట్లకించి కూడా స్మెల్ వస్తుంది, మన మాట్లాడకపోయినా కూడా స్మెల్ వస్తుంది. ఆ ట్రాఫిక్ ఎస్ఐ గారేమో ఆల్కహాల్ తీసుకోలేదు, కొంచెం నీరసంగా కనబడ్డారు అని ఆయన అని అంటారు. ఈయనేమో ఈ పెద్ద మనిషి ప్రవీణ్ పగడాల గారేమో ఆల్రెడీ 2 సార్లు 2 చోట్ల వైన్స్లో తాగి ఉన్నాడు. ఇక్కడ ప్రవీణ్ పగడాలు తప్ప అనుకోవాలా స్టేట్మెంట్? అంటే ఆయన మెయింటైన్ చేసిండా, లేకపోతే ట్రాఫిక్ ఎస్ఐ గారు తప్పుగా మాట్లాడినాడా? ఇది ఒకసారి ఆలోచించండి. అక్కడనేమో అదండి. ఇంకోటి, తాగే విజువల్స్ అన్నీ, అంటే వైన్ షాప్ ఉన్న విజువల్స్ అన్నీ వచ్చినాయి, వైన్ షాప్ కాడ వచ్చిన విజువల్స్ వచ్చినాయి, కింద పడే విజువల్స్ వచ్చినాయి. కానీ ఆయన ఎక్కడ కూర్చొని తాగినాడు ఆయన విజువల్స్ మాత్రం రాలేదు. విజయవాడలో 3 గంటల సేపు ఆయన రెస్ట్ తీసుకున్నాడు, పార్క్లో రెస్ట్ తీసుకున్నాడు. ట్రాఫిక్ ఎస్ఐ గారికి ఆ ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి, ఆయన అన్న అనుకున్న వ్యక్తికి సంభాషణ జరిగినప్పుడు అక్కడ CCTV ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ పార్క్లో పడుకున్న CCTV ఫుటేజ్ ఉంటుంది కదా, చాయ్ తాగిన విజువల్స్ ఉంటాయి కదా, మరి ఆ విజువల్స్ ఎందుకు వస్తలేవు? డ్రైవింగ్ చేసే విజువల్స్ వస్తున్నాయి, పడుతున్న విజువల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా వైన్ షాప్లో తాగే వైన్స్లో షాప్లో తీసుకునే మద్యం సీసాలు తీసుకున్నప్పుడు ఆ విజువల్స్ కనబడుతుంది తప్ప, అవి వస్తున్నాయి తప్ప. మరి 3 times రెస్ట్ పడుకున్నప్పుడు, ఎస్ఐ గారితో మాట్లాడినప్పుడు, మాస్క్ తీసుకున్నప్పుడు, లేకపోతే పడుకున్నప్పుడు, చాయ్ తాగిండి అంటారు. మరి చాయ్ ఇట్లా మాస్క్ మీద తాగిండా ఏంది? స్ట్రా వేసుకొని తాగిండా ఏంది? మరి ఆ విజువల్స్ ఎందుకు వస్తలేదు? ఓకే, ఇవన్నీ మనం మాట్లాడితే వేస్ట్, ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో మాట్లాడాలి. మనం ఎందుకు మాట్లాడతాం బాస్ చెప్పు? ఐజీ గారు క్లోజ్ చేశారు. ఐజీ గారికి నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టే 1 day మరుసటి రోజు ముందు రోజు ఎస్పీ గారు చెప్పినాడు, ఆ వీడియోస్ మాకు సంబంధం లేదు, ఆ వీడియోస్ మేము వెళ్ళినా లీక్ చేయలేదన్నారు. నేను ఐజీ గారు మేమే రిలీజ్ చేసినాం అంటున్నారు. మరి ఐజీ గారు చెప్పిన మాట నమ్మాలా, ఎస్పీ గారు చెప్పిన మాటలో నమ్మాలో? అది మనకే అర్థం కావాలి. ఫైనల్గా ప్లీజ్ ఈ ఒక్క మాట, ఇప్పుడు పచ్చి తాగుబోతు యాక్సిడెంట్లో చనిపోయినాడు. బస్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్
కాజ్ ఆఫ్ డెత్ అని క్లియర్గా నేను ప్రెస్ మీట్లో చెప్పినారు. చనిపోయినాడు, ప్రెస్ మీట్ చెప్పినారు. ఈ ప్రెస్ మీట్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు. ఇది తప్పుడు ప్రెస్ మీట్, ప్రభుత్వం తప్పుగా మాట్లాడింది, తప్పుగా చెప్పింది అని ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడలేదు. కేజ్ ఆర్ క్లోజ్. మీ అందరు పాస్టర్స్ కానీ ఈ డిబేట్లు చేసే పెద్ద మనుషులుగా అడ్వకేట్లు వాళ్ళు సైలెంట్గా ఉంటే బెటర్. హర్ష కుమార్ గారు కూడా మీరు సైలెంట్గా ఉంటే బెటర్. ఎందుకు బాస్ వాళ్ళ ఇంట్లో మాట్లాడినప్పుడు మీరు ఎందుకు బాస్, మీరు ఎందుకు సార్ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? కేస్ క్లోజ్డ్, క్లియర్గా అర్థమవుతుంది కదా. తాగి యాక్సిడెంట్ చేసి పడిపోయాడు, చనిపోయినాడు అని. సో దీని మీద మనం మాట్లాడి వేస్ట్. మనం అంటే నేను మాట్లాడలేదు, నన్ను ప్రెషర్ చేసి మరే నాయన నువ్వు అమ్ముడిపోయినావు, మొన్నటి వరకు మాట్లాడినావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేవు, ఆల్రెడీ నన్ను వేసుకున్నాను, నేను టీడీపీకి అమ్ముడిపోయినా అని, లేకపోతే ఇంకో పార్టీకి అమ్ముడిపోయినా అని, భయపడ్డాను యూటర్న్ అని నాకు ఆల్రెడీ వేసేసుకున్నారు. బట్ నేను ప్రెషర్ చేస్తే అసలు మాట్లాడడం మీ ఇంట్రెస్టే లేదు, అసలు ఈ కేసు మీద నాకు అస్సలు మాట్లాడడం లేదు. బట్ నాకు ప్రెషర్ చేయడం వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది. నా ఒపీనియన్ చెప్పిన, దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో. ఐ క్లియర్లీ సెట్. ఇంట్లో వాళ్ళు రెస్పాండ్ కాకుండా మనం ఎందుకు రెస్పాండ్ అవుతాం? ఇవన్నీ మనం ఎందుకు క్వశ్చన్ చేస్తాం? మనం ఎందుకు డిబేట్లు పెడుతుంటాం? అండ్ ఆ టీవీ ఈ టీవీ ప్లీజ్ న్యూస్ ఛానల్స్ మీ సబ్స్క్రైబర్స్ కోసం, మీ వ్యూస్ కోసము ఒక క్రిస్టియన్ని ఒక హిందూని కూర్చోబెట్టి డిబేట్లు పెట్టుకోండి. వాళ్ళ అమ్మ లెక్క పెడుతుంటే గలీజ్ అనిపిస్తుంది బాస్. సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ టీవీ చర్చా వేదికలో కూర్చోబెట్టి పోనీ వాళ్ళు చర్చ గురించి మాట్లాడుతున్నారా? నీ దేవుడు గొప్పడు అంటే నీ దేవుడు అరే తోరే, నీ అమ్మ నీ అక్క నీ పెళ్ళాని నిన్న న్యూస్ చూసిన 2-3 ఛానల్స్ చర్చా వేదిక అంట. మరి వాళ్ళు ప్రీవియస్గా ఏమైనా గొప్పగా చేసినారా అంటే వాళ్ళు ఈ మతం గురించి వాళ్ళని తిట్టడం, ఆ మతం గురించి ఇంక తిట్టడం, అలాంటి వాళ్ళనే పెద్ద మనుషులు అని చెప్పి చర్చా వేదికలో కూర్చోబెట్టడం. వద్దు బాస్, ఇది వదిలేసేయండి, ఇది అంతే వదిలేసేయండి. ఫైట్ చేయాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఫైట్ చేసుకుంటారు. ఎందుకంటే అవమానం గురైంది అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాండ్ అవుతుంది, తప్పు అంటే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాండ్ అవుతుంది, ఇంకేమన్నా అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాండ్. మీరు ఫైట్ చేసి చాలు. బికాస్ మీకు ఓపెన్గా చెప్పేసిన, వదిలేసేయండి అంతే. ఇది వదిలేసేయండి. ఫర్దర్గా ఫ్యామిలీ అని అనుమానం ఉంటే వాళ్ళు మాట్లాడతారు. అప్పటి వరకు మీరు మాట్లాడి వేస్ట్. మీ మీద అరెస్టులు కేసులు ఉంటుంది. నువ్వు భయపడతావు అని నన్ను అంటారు. ఇది కూడా సార్ ఏ చెప్పినా కూడా మీకు నచ్చినట్టు మీకు ఉండాలి. బికాస్ మీ చెవులు కూర్చు చేయడానికే మేము ఉండాలి. మీకు మంచి చెప్తే హాయిగా ఉంటుంది, ఇటు చెప్తే చెడ్డగా ఉంటుంది. ఎనీవేస్, జై హింద్.